అందరికీ నమస్కారం. కృష్ణ శతకంలో తర్వాత పద్యాలు చూద్దాం. పరులను నడిగిన జనులకు కురుచసుమి ఇది అటంచు గురుతుగా నీవున్ కురుచడవై వేడితి మును ధర పాదత్రయము బలిని తద్దయు కృష్ణ. ఈ పద్యంలో కవి వామనావతారం గురించి చెప్తున్నాడు. ఒకప్పుడు నువ్వు కురుచుడవై అంటే పొట్టివాడివై, వేడితి మును ధర అంటే ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆ భూమిని దానంగా కావాలని అడిగావు. 3 అడుగుల నేల దానంగా కావాలని అడిగావు. పాదత్రయం అంటే 3 అడుగులు అడిగావు కదా. ఎవరిని అంటే బలిని. అయితే ఈ విషయాన్ని నువ్వు కాబట్టి 3 అడుగుల నేలని అడిగావు. ఆ 3 అడుగులనే ముల్లోకాలని ఆక్రమించుకునేందుకు ఉపయోగించుకున్నాం. ఇంతింతై వటు ఇంతయే మరియు తానంతే అంటూ పోతను చెప్తాడు. అలా 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 పెరిగి మొత్తం విశ్వాంతరాళం అంతా వ్యాపించి త్రివిక్రమ రూపాన్ని ధరించాడనమాట విష్ణుమూర్తి వామనావతారంలో. అయితే విష్ణుమూర్తి కాబట్టి ఆ పని చేయగలిగాడు, ఆ దానం కింద అడిగినా కూడా. కానీ మానవులు ఆ విధంగా ఎవరినైనా అడిగితే వాళ్ళు ఇంకా కుంచుకుపోతారు. అంటే మానవులకి ఎవరినైనా కూడా వేడుకోవడం అంటే దీనంగా యాచించడం మాత్రం మంచిది కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటంటే పరులను అడిగిన జనులకు అంటే ఇతరులని ఎవరినైనా యాచించడం అనే అలవాటు ఉన్నటువంటి మనుషులు వాళ్ళకి ఏమవుతుంది అంటే కురుచసుమి ఇది అటంచు, ఎంతో హీనమైన పని అది. ఎప్పుడూ కూడా అటువంటి పని చేస్తే అవతల వాళ్ళకి చులకనవుతాం. అందు గురించి ఆ పని మానవులైన వాళ్ళు చేయకూడదు. విష్ణుమూర్తి అడిగాడు కదా, మేమెందుకు యాచించకూడదు అని అనుకోకూడదు. అది విష్ణుమూర్తి కాబట్టి ఆ 3 అడుగుల నేల అడిగాడు, ముల్లోకాలని ఆక్రమించుకున్నాడు. అది మానవులైతే ఆ పని చేయలేరు. కానీ లోకల దృష్టిలో ఏమవుతుంది, ఆ మానవులు ఆ విధంగా యాచిస్తే అవతలి వాళ్ళకి చులకనైపోతారు. అందు గురించి ఆ రకమైన ఆలోచన మనకి ఉండాలి సుమా అంటూ ఈ పద్యంలో చెప్తున్నాడు. తర్వాత పాలను వెన్నయు మృచ్చిల రోలను మీ తల్లి గట్ట రోషము తోడన్ లీలా వినోది వైతివి బాలుడవా బ్రహ్మ కన్న ప్రభుడవు కృష్ణ. ఆ శ్రీకృష్ణుడు బాల్యక్రీడలలో ఎన్నో అద్భుతాలు చేశాడు. బాల్య అవస్థలో ఉన్నప్పుడు ఎంతోమంది రాక్షసులు శ్రీకృష్ణుడిని సంహరించడానికి కంసుడు పంపగా వస్తారు. పూతన, శకటాసురుడు, తృణావర్తుడు ఇలాగ ఎంతోమంది వస్తారు. వాళ్ళందరినీ కూడా బాలుడుగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడు సంహరిస్తాడు. ఆ తర్వాత అతనికి వినోదం ఏమిటి అంటే రేపల్లెలో ఆ గోపికల ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళు దాచుకున్నటువంటి పాలు, వెన్న, మీగడ ఇవన్నీ కూడా దొంగతనంగా తినేయడం శ్రీకృష్ణుడికి వినోదం. ఆ పని చేస్తూ ఉండేవాడు. పాలను వెన్నయు మృచ్చిలడం అంటే దొంగతనం చేయడం. శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ గోపికల ఇంటికి వెళ్ళి పాలు, వెన్న మొదలైనవన్నీ దొంగతనంగా తినేస్తూ ఉంటే తను తిన్నంత తినేవాడు, మిగిలినంతా కూడా తనతో స్నేహితులకి అందరికీ పనిచేస్తూ ఉండేవాడు. ఇంకా ఆ కుండలనేమో బదలగొట్టిస్తూ ఉండేవాడు. ఈ రకమైనటువంటి చేష్టలన్నీ చేస్తూ ఉంటే గోపికలు ఓర్చుకోలేక వెళ్ళి ఆ తల్లితో చెప్తారు, యశోదతో, అమ్మ నీ కుమారుడు ఎంతో ఆగడాలు చేస్తున్నాడు, మేము భరించలేకపోతున్నాము, ఈ రేపల్లెలో ఉండలేము అంటూ ముందు చెప్తారు. చెప్పినప్పుడు తల్లి ముందు నమ్మదు. మా అబ్బాయి ఎప్పుడూ బయటికే వెళ్ళడు, నా దగ్గరే ఉంటాడు, మీరు ఊరికనే అతని మీద నేరాలని చెప్తున్నారు, చూడండి ఎంత అమాయకంగా ఉన్నాడో అని చెప్తుంది. నిజంగానే శ్రీకృష్ణుడు ఇక్కడ ఉండేవాడు, అక్కడ ఉండేవాడు. అది భగవంతుడు కదా, ఎవరికి తెలియదు ఆ విషయం. అందు గురించి సరే కదా అని గోపికలు వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు యశోద పాలు అంటే అక్కడ పొయ్యి మీద పెట్టి తానేమో పెరుగుని చిలుకుతోంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి నాకు పాలు కావాలని మారం చేశాడు. సరే కదా అని ఆ పాలు అది మజ్జిగ చిలుకుతున్నది కదా, అది పక్కకి పెట్టి అతన్ని చేరదీసి పాలు ఇస్తోంది. ఈ లోపల అక్కడ పెట్టిన పాలు ఉన్నాయి కదా దాని మీద, ఆ పాలు పొంగిపోవడం మొదలయ్యాయి. అయ్యో పాలు పొంగిపోతున్నాయన్న ఆదుర్దాలో బిడ్డనేమో కింద కూర్చోపెట్టి తను గబగబా వెళ్ళింది. దాంతో కోపం వచ్చింది కృష్ణుడికి. వచ్చి ఆ పెరుగు కడ ఉంది కదా చిలుగుతున్నది, దాన్ని రాయి పెట్టి బదలు కొట్టేశాడు.
ఇక్కడ యశోద వెనక్కి వచ్చి చూసేసరికి ఆ కృష్ణుడేమో పెరుగు కడవని బద్దలు కొట్టేసి ఉన్నది, అందులో వెన్న తీసుకుని తింటున్నాడు. అది చూసి చాలా కోపం వచ్చింది యశోదకి. అందరూ వచ్చి నాతో నీ మీద నేరాలు చెప్తే నేను నమ్మలేదు, నువ్వు ఇంట్లో కూడా ఇటువంటి అల్లరి పనులు చేస్తున్నావా, ఉండి నీ పని చెప్తానని చెప్పి అక్కడ ఒక చిన్న కర్ర ఉంటే అది పట్టుకుని దగ్గరికి వచ్చి బెదిరించబోయింది. వెంటనే శ్రీకృష్ణుడు అక్కడి నుంచి పారిపోతుంటే యశోద ఆగు ఆగు అంటూ వెనకపడింది. అంటే ఆ భగవంతుడు ఎవరికి దొరుకుతాడు? తల్లి కాబట్టి ఆమెను ముప్పు తిప్పలు పెట్టి ముందు, ఆ తర్వాత ఆమెను కరుణించి దొరికిపోయాడు. మామూలుగా అయితే అసలు ఎవరికి దొరికేవాడు కాదు. అలాంటప్పుడు ఆమె ఏం చేసిందంటే అతను దొరకగానే అమ్మయ్య దొరికావు కదా, ఉండు నీ పని చెప్తానని చెప్పి ఒక తాడు తెచ్చి ఆ తాడుతోటి ఆ పక్కన అంటే వాళ్ళ గదిలో ముందు వసారాలో ఒక పెద్ద రోలు ఉంది, ఆ రోటికి వేసి కట్టేసింది తాడు. అయితే ఆ తాడు కడదాం చూసినప్పుడు కూడా తాడుని బిగిద్దా అంటే ఒక జానెడు ముక్క తక్కువ అవుతూ ఉండేది. అప్పుడు మళ్ళీ వెళ్ళి మరొక తాడు తెచ్చి మళ్ళీ ముడి వేస్తే మళ్ళీ జానెడు తక్కువేది. ఆ విధంగా ఎప్పటికీ తాడు ఎంత పెద్ద తాడు తెచ్చినా అతను కట్టలేకపోయింది ముందు యశోద. ఇదేమిటి ఈ విచిత్రం, ఇంత చిన్నవాడు ఈ తాడు ఎందుకు సరిపోవట్లేదు అని ఆలోచించినప్పుడు సరే పోన్లే ఎంత బాధపడుతోంది కదా అని చెప్పి మళ్ళీ కరుణించాడు. అప్పుడు ముడి వేసేసిన తర్వాత లోపల పళ్ళు చూసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఆ రోలుని దొర్లించుకుంటూ తను పాక్కుంటూ బయటికి వచ్చేసాడు. బయటికి వచ్చి అలా వెళుతూ ఉంటే ఆ తోటలో 2 పెద్ద మద్ది చెట్లు ఉన్నాయి. ఆ 2 మద్ది చెట్లు ఒకదాని పక్కన ఒకటి పెరిగినప్పుడు ఏం చేశాడంటే శ్రీకృష్ణుడు ఆ మద్ది చెట్ల మధ్యలో నుండి వెళ్ళిపోయాడు. వెనకాల రోలు ఉంది కదా, ఆ రోలు ఏమైంది, అడ్డంగా ఉంది, దాంతో రాలేదు బయటికి. ఇంకా కృష్ణుడు ఏం చేశాడంటే దాన్ని బలంగా గుంజాడు. తాడు గుంజగానే ఆ బలానికి ఆ రోలు ఎప్పుడైతే ఆ చెట్లని ఢీకొట్టిందో చెట్లు 2 కూకటి వేళ్లతో సహా పడిపోయాయి. పెద్ద శబ్దం వచ్చింది. ఆ సమయంలో వెంటనే ఆ వృక్షాలు ఎప్పుడైతే పడిపోయాయో వాళ్ళిద్దరూ కూడా నరకువరుడు, వాళ్ళు ఇద్దరు మణిగ్రీవుడు అనేటటువంటి అన్నదమ్ములు, వాళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు నారదుడి వల్ల శాపాన్ని పొంది మధ్య వృక్షాలు అయ్యారు. నలకూబరుడు, మణిగ్రీవుడు. అందు గురించి వాళ్ళు ఈ శాప విముక్తి ఎలా జరుగుతుంది అని నారదుడిని అడిగినప్పుడు కృష్ణావతారం సమయంలో శ్రీకృష్ణుడి వల్ల మీకు శాప విముక్తి జరుగుతుంది అని చెప్తాడు. ఆ విధంగా వాళ్ళ శాప విముక్తి జరగడం కోసమే ఈ రకమైన కల్పన అంతా జరిగింది. శ్రీకృష్ణుడి తాలూకు కల్పన అన్నమాట ఇదంతా. తల్లినేమో ఆ రకంగా కోపం తెప్పించడం, ఆమెమో తనని రోడ్లు కట్టడం, ఆ రోడ్లు ఇచ్చుకుంటూ వచ్చి ఆ చెట్లని కూల్చివేయడం, ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళకి శాప విముక్తి కలుగుతుందని తెలుస్తుందన్నమాట. అప్పుడు నలకూబరుడు, మణిగ్రీవుడు శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి వాళ్ళ లోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు, గంధర్వులు వాళ్ళు. అప్పుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అక్కడ రోడ్డుతో పాటు ఉన్నాడో చెట్లు పడిపోగానే భయపడిపోయారు. గోకులంలో ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో కృష్ణుడికి ఏం అపాయం జరిగిందో అని పరుగున వచ్చి చూశారు. యశోద కూడా అయ్యో బిడ్డడిని నేను అనవసరంగా కట్టేనే, దానివల్లనే అతనికి ఈ రకం ఆపద సంభవించిందని భయపడుతూ వచ్చి చూస్తే కృష్ణుడికి ఏమీ కాలేదు. వేళ్ళుతో సహా ఆ వృక్షాలు మాత్రం కూలిపోయాయి. అందరూ ఆశ్చర్యపోయారు, ఇది ఎలా జరిగింది అంటూ. ఆ తర్వాత మళ్ళీ విష్ణుమాయలో మర్చిపోయి బిడ్డల్ని తీసుకుని ముద్దాడుతూ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ కథని ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్పాడు అంటే పాలను వెన్నయు మృత్యుల రోలను మీ తల్లి కోపంతో రోషంతో మీ అమ్మ నిన్ను రోటితో కట్టేస్తే లీలా వినోది వైతివి బాలుడవా, నువ్వు బాలుడిలాగా కనిపిస్తున్నావు, కానీ నువ్వెవరు బ్రహ్మనే కన్నవాడివి. ఆ బ్రహ్మ నీ నాభికమలంలో నుండి ఉద్భవించాడు, అందువల్ల బ్రహ్మ కన్న ప్రభుడవు నువ్వు, అంతేగాని బాలుడివా అంటూ ప్రశంసిస్తున్నాడు శ్రీకృష్ణుని. తర్వాత పద్యం. రఘునాయక నీ నామము లఘుమతితో తలచగలనే లక్ష్మీరమణ, అఘములు వాపుముదయతో రఘురాముడవైన లోకరక్షక కృష్ణ. ఓ శ్రీకృష్ణ, జగద్రక్షక, లోకరక్షకుడు అంటే లోకాలన్నింటినీ కూడా రక్షించేవాడా. రఘునాయక, రఘురాముడిగా ఉంటున్నావు, నువ్వు రఘువంశంలో జన్మించావు, అందువల్ల రఘునాయకుడి నువ్వు. నీ నామం ఏదైతే ఉందో దాన్ని నేను అల్ప బుద్ధితోటే ఎక్కువ ఫలితం కావాలి అన్నటువంటి కోరిక లేకుండానే
కొద్ది సమయం అయినా సరే నీ నామాన్ని గనక నేను జపించినట్లయితే పాపాలన్నీ పోగొట్టగలవు. అంటే జీవితాంతం నేను తపస్సు చెయ్యాలి, యజ్ఞాలు చెయ్యాలి, లేకపోతే ఎన్నో పుణ్యకార్యాలు చెయ్యాలి అన్న ఇబ్బంది లేదు. నీ నామస్మరణ కొద్ది సమయం చేసినా చాలు, అల్పంగా చేసినా చాలు. కానీ నువ్వెలాంటి వాడివి, ఎంతో గొప్ప బుద్ధితో రక్షిస్తావు, రక్షించి దయతో కాపాడుతావు. అందువల్ల నా పాపాలన్నింటినీ పోగొట్టి నన్ను కూడా రక్షించు స్వామి అని అడుగుతున్నాడు. తర్వాత పద్యం. అప్పా ఇత్తువు దయతో నప్పాలను నతిరసంబులనుభవశాలి, అప్పా నన్ను కనుగొనవే, అప్పా నన్ను బ్రోవు వెంకటప్పా కృష్ణ. ఓ శ్రీకృష్ణ, వసుదేవుడి యొక్క కుమారుడు అయినట్టు వాడా ఓ స్వామి, నీవు కలియుగంలో వెంకటేశ్వర అవతారాన్ని ధరించావు. కవి కలికాలానికి చెందినవాడు కదా, ఈ కలియుగానికి చెందినవాడు కదా, అందుకని ఆ విష్ణుమూర్తి అవతార స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ పద్యంలో తలుచుకుంటున్నాడు. నీవు దయతో ప్రసాదంగా అప్పాలను అరిసెలను ఇస్తావు. ఎందుకంటే విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వర స్వామికి రోజు కూడా భోగాలు చెల్లిస్తూ ఉంటారు. అందులో చక్కెర పొంగలి, వడలు, అప్పాలు, అరిసెలు ఇవన్నీ కూడా అతనికి నైవేద్యంగా సమర్పిస్తారు. వాటిని మనం అందరం కూడా ప్రసాదంగా స్వీకరిస్తాం. అందుగురించి ఏం చెప్పాడంటే, ఓ వెంకటేశ్వర స్వామి, నీవు దయతోటి ప్రసాదంగా మాకు అందరికీ కూడా అప్పాలు, అరిసెలు మొదలైన వాటిని ఇస్తూ ఉంటావు. అటువంటి ఓ తండ్రి, అప్ప అంటే ఇక్కడ అర్థం తండ్రి అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో తండ్రిని అప్ప అని పిలుస్తూ ఉంటారు. నన్ను దయతో చూడు, నన్ను కాపాడు. నీ ప్రసాదాన్ని మేమందరం కూడా ఎంతో భక్తిగా స్వీకరిస్తున్నాం. అందువల్ల ఆ భక్తితో స్వీకరించిన ప్రసాద మహిమ వలన కూడా మాకు పుణ్యం కలుగుతూ ఉంటుంది. నన్ను రక్షించు స్వామి, అటువంటి గొప్పవాడివి నువ్వు అంటూ ఈ పద్యంలో వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న విష్ణుమూర్తిని ప్రస్తుతిస్తున్నాడు కవి. ఈ రోజుకి ముగిస్తాను. మిగిలిన పద్యాలతో మళ్ళీ తర్వాత కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.